గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. 2021లో అక్కడి తిరుపతిలో ఎంపీ మరణం కారణంగా వచ్చిన బై ఎలక్షన్స్లో జరిగిన అవకతవకలు మొత్తానికి ఒక ఏపీని ఒక కుదిపేశాయని చెప్పాలి. ఒక ఎంపీ ఎన్నికల్లో అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ ఎన్నికల్లో అటు కేంద్ర ఎన్నికల నిఘా కూడా పనిచేసింది. అందరూ కూడా స్లీపర్ సెల్స్ లాగా అన్ని రకాలుగా అటు కేంద్ర విభాగం రాష్ట్ర విభాగం అందరూ పనిచేసినప్పటికీ అక్కడ అంటే ప్రధానంగా బీజేపీ అలాగే వైసీపీ టీడీపీ ప్రధానంగా పెద్ద పోటీ అక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. పనబాక లక్ష్మి టీడీపీ నుంచి ఉన్నారు, గురువప్ప ఆయన వైసీపీ నుంచి ఉన్నారు, అలాగే రత్నప్రభ బీజేపీ నుంచి ఉన్నారు. రత్నప్రభ చివరి నిమిషంలో వాడు బీజేపీకి వెళ్ళారు. అయితే ఫైటింగ్ అంతా పనబాక లక్ష్మి మాజీ ఎంపీ ఉన్నప్పటికి కూడా ఇద్దరి మధ్య ఆనాడు పెద్ద ఫైటే జరిగిందని చెప్పాలి. ఆ సమయంలో బీజేపీ చాలా పెద్ద పోటీ ఇచ్చింది, జనసేన కూడా మద్దతు ఇచ్చింది, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంత జరిగిన అందులో కరెక్ట్గా ఎన్నికల రోజుకి అంటే కరెక్ట్గా ఎన్నికల సమయానికి జరిగిన ఆ మతలబు చూసి ఒక్కసారిగా సమాజం షాక్ అయింది. అంటే ఎన్నికలు అంటే ఇంతేనా, ఇలా కూడా ఎన్నికలు చేయొచ్చా అని. ఎందుకంటే అసలు అక్కడ ఓటర్లు కాని వాళ్ళు ఆ నియోజకవర్గంలో అంటే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో లేని వాళ్ళు బయట వాళ్ళు వచ్చి అక్కడ ఓటేసిన పరిస్థితి ఉంది. బస్సుల్లో వచ్చి బస్సులు నిండా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు అంటే వేరే వేరే గ్రామాలు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల పేర్లు చెప్పారు. ఎందుకు వచ్చారు అంటే దర్శనాలకు వచ్చామని చెప్పారు. అసలు కొన్ని చోట్ల అయితే ఎవరు పంపించారు అంటే కొంతమంది అక్కడున్న స్థానిక మంత్రుల పేర్లు కూడా చెప్పారు. ఇంత పెద్ద గందరగోళం మధ్య జరిగిన ఎన్నికలో ఈసీ అప్పటి నుంచి కూడా బీజేపీ దీని మీద కంప్లైంట్ ఇచ్చింది, టీడీపీ కంప్లైంట్ ఇచ్చింది, ఇది అసలు ఎన్నిక చెల్లదు అంటూ కూడా ఈసీ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఈసీ వేలల్లో దొంగ ఓట్లు నమోదైనాయి అన్న విషయాన్ని ఈసీ ఇప్పుడు గుర్తించింది, ఓపెన్గా దాన్ని చెప్పింది. అక్కడ ఆ సమయంలో 2021లో తిరుపతి ఎంపీ ఎన్నికల సమయంలో గిరీష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఆయన మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఈసీ వేటు వేసింది. అంటే వదలడం లేదు అని చెప్పాలి. ఒక రకంగా తిరుపతి ఎన్నికల్లో జరిగిన అవకతవకలు ఓటర్లను అంటే సమాజంలో ఈరోజు రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు, ఓటు హక్కు, దేశంలో ఎవరైనా సరే ఒక అతి సామాన్యుడు దగ్గర నుంచి కూడా ప్రధాని వరకు అది ఎవరైనా సరే వాడుకునేది అందరికీ ఈక్వల్ రైట్ ఉన్న హక్కు, అది ఓటు హక్కు మాత్రమే. అలాంటి ఓటు హక్కు విషయంలో ఇంత ఓపెన్గా జరిగిన ఈ తతంగానికి మొత్తానికి తెరపడినట్టుగా ఉంది. ఎందుకంటే ఆ తర్వాత కొన్ని ఎన్నికలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది అనేది అటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. బట్ ఈసీ మాత్రం దీన్ని లెక్క తేల్చే పనిలో ఉన్నట్టుంది. నిజంగానే ఎందుకు ఇంత దాకా తెగబడినట్టు, ఇది కేవలం పర్సంటేజ్ పెంచడానికి అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది తేలాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ జడిపిస్తున్న కొరడా మరి ఎవరికి తగలబోతుంది ఏంటి, దానికి సంబంధించి మాట్లాడదాం. భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. నమస్తే అండి భాను గారు. నమస్కారం అండి. నమస్తే అండి. వేణుగోపాల్ గారు ఉన్నారు, వైసీపీ నాయకులు. వేణుగారు నమస్తే. నమస్తే లక్ష్మి గారు. డాక్టర్ బాలా గారు ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు, అనలిస్ట్. నమస్తే బాలా గారు. టీడీపీ నాయకులు మోహన్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, అదే తిరుపతి నుంచి. ముందుగా భాను గారు మీరే చెప్పండి. ఇదే నాకు గుర్తుంది, ఇదే రాజ్ న్యూస్ నుంచి అనుకుంటా, కరెక్ట్గా ఎన్నికల సమయంలో అక్కడ జరిగిన అవకతవకల మీద మీరు చాలా పెద్ద ఫైటింగే చేశారు. మీ బీజేపీ నాయకులు అందరూ రత్నప్రభ గారి అభ్యర్థిత్వంలో బీజేపీ ఇంత పెద్ద పోటీ ఇస్తుంది వైసీపీకి అని చూసిన పరిస్థితులు ఆనాడు. ఇప్పుడు ఈసీ చూపిస్తున్న ఈ ప్రక్షాళనను ఎలా చూడాలి? లక్ష్మి గారు, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియను చూసి దేశమంతా నివ్వరిపోతోంది. అసలు ఎన్నికలు ఇలా కూడా నిర్వహించచ్చా? దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి అధికార పార్టీ ప్రయత్నం చేస్తోంది. దురదృష్టం, మొన్న జరిగినటువంటి తిరుపతి ఎంపీ బై ఎలక్షన్స్ లో వారు అనుకున్నటువంటి అనుకున్నటువంటి ప్రక్రియని విజయవంతంగా ఆ రోజు అయితే ముగించుకోగలిగారు. కానీ ఎప్పుడు అధర్మం గెలవదండి, ఎప్పుడు ధర్మానికే విజయం ఉంటుంది ఎక్కడ పోయినా సరే. ఆ రోజు తాత్కాలికంగా గెలుపు అనుకున్నారు, కానీ దాంట్లో పాల్గొన్న వాళ్ళు, దాంట్లో సహాయం చేసిన వాళ్ళు, వెనకాల నుండి నడిపించిన వాళ్ళు అందరూ రాబో రోజుల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న 14వ తేదీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారితో కలిసి మా జాతీయ నాయకులతో పాటు నేను కూడా ఆ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని కలవడం జరిగింది. పూర్తి వివరాలతో దాదాపు 35,000 పైచిలకు దొంగ ఓట్లు నమోదు ప్రక్రియ ఏ విధంగా చేశారని చెప్పి ఒక
వివరాలతో పాటు మేము కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అక్కడి నుంచి పోలీస్ అధికారులకి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి వస్తే ఈ 7వ తేదీ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా తిరుపతి ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు హరిత గారు, ఐఏఎస్ అధికారి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 కంప్యూటర్ ఆపరేటర్ల పేరుని జతపరుస్తూ ప్రతాప్ నాయక్, శివకుమారు అండ్ విజయ్ కుమార్ వీరికి అంటే బలు పశువులు చేశారండి. వీళ్ళు పెద్దల్ని తప్పించడానికి వీళ్ళు బలి పశువులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో పూర్తిగా అధికారుల హస్తం 10% ఉంటే రాజకీయ నాయకుల హస్తం, అధికార పార్టీకి సంబంధించి రాజకీయ నాయకుల హస్తం 90% ఉంది దీంట్లో. ఎవరంటారు వాళ్ళు? ఆ బలి పశువులు ఎవరంటారు? పాప కాంట్రాక్ట్ ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్ల మీద కంప్లైంట్ చేస్తారు అధికారులు. అసలు ఆ రోజు ఉన్నటువంటి గిరీశం గారు, ఇప్పుడు అన్మయ్య జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు, ఆ రోజు మాకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, వారు ఆర్ఓ ఉన్నారు. ఆ రోజు ఎన్నికలకి వారి లాగిన్ లో నుంచి దాదాపు 35,000 ఓట్లు డౌన్లోడ్ అయ్యాయి. ఎట్లా డౌన్లోడ్ అయ్యాయంటే, జగనన్న సైన్యం ఉంది కదా, వాలంటరీ వ్యవస్థ, ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు, ఎవరికి ఓటేస్తారు, ఎవరు చనిపోయారు, ఎవరు బదిలీ అయ్యారు, ఈ పూర్తి వివరాలతో వాళ్ళు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా ఇప్పుడున్నటువంటి ఈ గూడిపిటానిలో భాగస్వాములు, సూత్రధారులు, పాత్రధారులందరూ కలుసుకొని ఆ లాగిన్ నుంచి ఐడీస్ డౌన్లోడ్ చేసి హౌస్ నెంబరు, డోర్ నెంబరు, పేరు అంతా కరెక్ట్ ఉంటది, మనిషి ఫోటో మారిపోతుంది. మేమే దాదాపు కొన్ని 100 పట్టుకున్నాం. 100 పట్టుకుంటే ప్రయోజనం లేదే ఆ రోజు. ఎందుకంటే పోలీసుల యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టం ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రత్యక్షంగా కానీ అప్పుడు కొన్ని బస్సుల్లో కూడా పట్టుకున్నారు కదండి, కొన్ని కెమెరాలకు కూడా వాళ్ళు ఓపెన్ గా చిక్కారు కదా, అదేంటి ఇప్పుడు? అది ఆ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ రెండు వేరు వేరా? రెండు ఒకటే. బస్సుల్లో కొన్ని 100 బస్సులు, మామూలు బస్సులు కాదు, కొన్ని 100 బస్సుల్లో జనాలు అడిగితే కొండకు పోతున్నాం, పెళ్లికి పోతున్నాం అని చెప్పి అబద్ధాలు చెప్పి పోలింగ్ బూతుల దగ్గరికి వచ్చి ఓట్లు వేస్తుంటే మేము అడ్డుకొని పోలీసు వాళ్ళకి చెప్తే పట్టించుకునే నాదులు లేడు. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని తీసుకుపోయి లోపల డీటైన్ చేస్తున్నారు తప్ప పూర్తిగా పోలీస్ అధికారులు అధికార పార్టీ తొత్తులుగా పనిచేశారు ఆ రోజు. మీ బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి గారా ఆ రోజు? వారు కూడా ఆవిడ వెంటబడినట్టున్నారు కొంతమంది వెంట. చాలా మంది ఆ రోజు పోరాటం చేశారు. మా దురదృష్టం ఎందుకంటే ఆ దొంగ ఓట్లు అప్పుడు దీంట్లో అధికార పార్టీ గెలవడింది. ఈ రోజు మా డిమాండ్ ఏంటంటే, ఇది వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్, ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెటర్ అండి మా పురంధేశ్వరి గారికి. మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో వాస్తవాలు ఉన్నాయి, దీని మీద విచారణ జరిపించి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మా పురంధేశ్వరి గారికి ఒక రిప్లై ఇచ్చింది. మేము ఇచ్చినటువంటి రిప్లైకి అంటే తప్పు జరిగింది. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఎక్కడ తప్పించుకోవడానికి లేదు, తప్పు జరిగింది. ఆ కంప్యూటర్ ఆపరేటర్ మీద పెడుతున్నారు కదా, వాళ్ళకి ఏం పట్టిందండి? ఎవరినో గెలిపించాలని చెప్పి ఆ ముగ్గురికి ఏం పట్టింది? ఆ ముగ్గురికి ఏం అవసరం చెప్పండి? ఎవరినో గెలిపించాలి. భానుగారు మీరు అన్నట్టుగా ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థలో ఈ అవకతవకలు, ఓట్ల గల్లంతు, వీటిలో ఆయన ఒక మాట చెప్పారు, రేపు వాలంటీర్లనే దోషులుగా చేస్తారు, రేపు కేసులు కూడా ఎదుర్కొనే లాంటి పరిస్థితులు కూడా వాలంటీర్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది అని. ఇప్పుడు మేబీ మీరు అన్నట్టుగా ఈ బలిపశువులు కంప్యూటర్ ఆపరేటర్స్ అయ్యారు. నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి ఈ రోజు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా, నేనేం తప్పు చేయలేదు, నా పార్టీ తప్పు చేయలేదు, నా పార్టీ నాయకులు తప్పు చేయలేదు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ గాని మరి అడగగలరా? సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఏం జరుగుతుంది తెలుసా లక్ష్మి గారు? అధికార పార్టీలో ఉన్న నాయకులు ఎవరు పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్నట్టు అధికార పార్టీ నాయకులు అందరూ దీనిలో భాగస్వామ్యంగా అయినారు. ఇది రాష్ట్రం మొత్తం మీద జరిగింది. తిరుపతికి అదే అడుగుతున్నా, ఇది రాష్ట్రం మొత్తం మీద, దీన్ని రాష్ట్రం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం, అందుకనే చెప్తున్నా కదా, కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లతో గెలవాలని చెప్పి అధికార పార్టీ ప్రయత్నం చేస్తారు. మాకంటే ఆశ్చర్యం వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటే
ఇతర రాజకీయ నాయకుల్లో రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇది. ఎందుకంటే దాదాపు దొంగ ఓట్లన్నీ మేము ఎక్కించుకునేసాం కదా, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు పట్టుకోరు అనేది చెప్పే ధైర్యంతో వారు ముందుకు పోయారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఉంది. రాబో రోజుల్లో ఇంకా చాలా మంది అధికారులు బలయ్యే అవకాశం ఉంది. ఎంత కష్టపడి ఒక ఐఏఎస్ అధికారి కావాలంటే ఎంత కష్టపడాలండి. వారి కష్టాన్ని ఇట్లా రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకి ఇట్లా అనవసరంగా మీ ద్వారా అడుగుతున్నాను. మీరు అన్నట్టు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా పురంధేశ్వరి గారు ఈ లెక్కలన్నీ కూడా కేంద్రానికి సబ్మిట్ చేస్తానే ఉన్నారు. అప్పుడు వచ్చినప్పటి నుంచి దీని మీద చాలా సీరియస్ గానే ఉన్నట్టున్నారు. ఇప్పుడే టీడీపీ నాయకులు మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే మోహన్ గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఒకసారి వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వైసీపీ నాయకులు వేణుగోపాల్ గారు. లక్ష్మి గారు, మొత్తం మీ తిరుపతి నాయకులే ఉన్నారు. తిరుపతి బై ఎలక్షన్ లో అన్నాడు, ఎంపీ బై ఎలక్షన్ లో జరిగిన దాంట్లో నిజంగా ఏ మాటకు ఆ మాట, అది ఎవరు చేశారు, ఎవరు చేయించారు, వెనకెవరు ఉన్నారు ఏంటో తెలియదు. కానీ మరి ఓపెన్ గా అందరికీ తెలిసిన ఇది ఓట్లను ఇలా వేయించవచ్చు, ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించవచ్చు అనేది తెలిసింది. ఈ రోజు ఈసీ తీసుకుంటున్న చర్యలు మరి దానికి అది ఆ రోజు ఆరోపణలు అన్నారు ప్రతిపక్షాలది. ఈ రోజు ఈసీఏ స్వయంగా చర్యలు తీసుకుంటుంది. ఇందులో ఎవరి తప్పు ఉంది? అధికారంలో ఉన్న పార్టీదా లేదంటే ప్రతిపక్ష పార్టీదా? మీరేమంటారు? లక్ష్మి గారు, మీకు అదేవిధంగా టీడీపీ నాయకుడు మోహన్ గారికి, బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా విశ్లేషకుడు బాలు గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. లక్ష్మి గారు, ఈరోజు అధికారంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారి పైన అదే పనిగా వైఎస్ఆర్ పార్టీ పైన ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తా ఉంటాయి. ఈ ఆరోపణలకంతా కాలమే సమాధానం చెప్తారు. మేము చెప్పడం ఏమంటే ఇప్పుడు 2.5 సంవత్సరం ఎంపీ ఎలక్షన్స్ జరిగి 2.5 సంవత్సరం ఏదైతే గురుమూర్తి గారు ఇప్పుడు ఎంపీగా గెలిచింది ఆయన వ్యక్తి, ఆయన ఏదైతే ఎంపీగా 2.5 సంవత్సరం అయింది. ఇంకా 1 month 2 months లో పోతే కూడా పార్లమెంటు టైం కూడా అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి ఆరోపణ చేయాలి, ప్రభుత్వం పైన పసలేని ఆరోపణలు బురదల్లే కార్యక్రమం చేసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 170 టార్గెట్ పెట్టుకొని ఒకే పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున 170 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టి పోటీ పడుతుంటే వీళ్ళు ఆ పోటీ నిలబడలేక 10 రాజకీయ పార్టీలు కలిపి అభ్యర్థులను పెట్టి 170 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరినే చేసి ఈ 10 రాజకీయ పార్టీలు ఏదో ఆరోపణ చేసేసి బుర్ర జల్లేసి మీరు తుడుచుకోండి అంటే ఓకే, మేము ప్రజలకు సమాధానం చెప్తాం. ఈ రోజు 5 కోట్ల మంది ప్రజలకు సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ప్రతి డిబేట్ లోను, ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తుంటున్నాం. ఈ రోజు మేము ఎస్సీని కానీ, ఎస్టీని కానీ, బీసీని కానీ, మైనారిటీలు కానీ, ఈ రోజు ఏదో సామాజిక న్యాయం చేయడంలో కానీ, ఈ రోజు సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుంది కాబట్టి 175 అభ్యర్థులు పెడుతున్నాం. వీళ్ళకి ఆ సత్తా లేకపోయినా ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి బురదలే కార్యక్రమాలు, ఇట్టా పసలైన ఆరోపణలు చేసేసి ఏదో అడ్డుకోవాలని ప్రయత్నం తప్ప ఇక్కడ ఏమి నిజాలు లేవు. 2.5 సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నాయో ఇప్పుడు ఈ ఆరోపణలు ఏంటి? గత 2.5 సంవత్సరాలుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి గత 2.5 సంవత్సరాలు ఏం చేస్తున్నట్టు? ఈ రోజు సమీపించిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని ప్రతిపక్షాలు కలిపి కుట్ర చేసి ఏదో ఒక విధంగా అడ్డుకునే ప్రయత్నం తప్ప దీంట్లో ఏం నిజం ఉంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది ఈసీ. మరి ఆధార్ కార్డుకి అన్నిటికీ పాన్ కార్డుకే యాడ్ చేస్తున్నారు, బస్ టికెట్లకే యాడ్ చేస్తారు. ఏది కావాలన్నా, రైల్ టికెట్లు కావాలన్నా, ఫ్లైట్ టికెట్లు కావాలన్నా ఆధార్ కార్డు ఏదైతే కన్ఫర్మేషన్ పెడతారు అది లేదే ఏ టికెట్స్ కానీ బుక్ కాదు. మరి ఓటర్ కార్డుకి మాత్రం ఆధార్ కార్డుని ఎందుకు లింక్ చేయకుండా April 30 వరకు తీసుకోబోయింది భారతీయ జనతా పార్టీ ఈసీకి ఆదేశాలు ఇవ్వకుండా? ఈ రోజు మళ్ళీ 3వసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోను, దేశంలోను అంటే తిరుపతిలో జరిగిన దానికి కాదండి, తిరుపతిలో జరిగిన దాని వెనక బీజేపీ ఉందంటారా మీరు? ఒక నిమిషం గారు, ఈ రోజు ఆధార్ కార్డుకి అన్నిటికీ లింక్ చేస్తున్నారు. ఓటర్ కార్డుకి ఎందుకు లింక్? అతి ముఖ్యమైన ఓటర్ కార్డుకి లింక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఆదేశాలు ఇవ్వాలి? మరి ఇదొక పాయింట్ అడుగుదాం మనం. భానుప్రకాష్ గారు చెప్తారు మళ్ళీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలోను రాష్ట్రంలో వాళ్ళ కూటమి రావాలని ప్రయత్నం తప్ప వేణుగారు డైవర్ట్ చేయకండి. మీరు అన్న పాయింట్ నిజంగానే 100% రైట్, అది వ్యాలిడ్ పాయింట్. దానికి బీజేపీ సమాధానం చెప్తుంది. కానీ తిరుపతిలో జరిగిన దానికి ఎవరు సమాధానం చెప్తారు?
ఖచ్చితంగా వాళ్ళే సమాధానం చెప్పాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఎవరు ఆధీనంలో పనిచేస్తా ఉంది? భారతీయ జనతా పార్టీ ఆధీనంలో పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. బస్సుల్లో తరలించిన వాళ్ళు వాళ్ళకి సంబంధం లేదంటున్నారు. అదే లక్ష్మి గారు మేము కూడా అడిగేది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సిబిఐలు గానీ, ఈడీలు గానీ, ఇన్కమ్ ట్యాక్స్ గానీ, ఎలక్షన్ ఆఫీసర్లు గానీ పనిచేస్తున్నారు. మరి ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి అడ్డగడతారు వీళ్ళు. రైట్. మోహన్ గారు నమస్తే. మోహన్ గారు నమస్తే అండి. మీరేమంటారు? సరే, వేణు గారు దీన్ని ఏదో అటు బీజేపీ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ తిరుపతిలో మీరు కూడా ఉన్నారు. ఆ సమయంలో ఓపెన్గా జరిగింది. దాని మీద ఈసీ ఇన్ని రోజుల తర్వాత, దాదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత ఈసీ దీని మీద చర్యలకి రెడీ అయింది అంటే మేబీ ఇంకా వదలని కేసులు ఇంకెన్ని ఉన్నాయో వాటన్నిటిని కూడా పట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టుంది. ముఖ్యంగా ఏపీలో జస్ట్ దొంగ ఓట్లు అనేది చాలా కామన్ వర్డ్ అయిపోయింది. కన్యాశుల్కం నాటకంలో గిరీశం అని ఒక పాత్ర ఉంటుంది. కన్యాశుల్కం నాటకంలో దాన్ని కానీ మొత్తం చదివితే నవలని గిరీశం అని ఒక పాత్ర ఉంటుంది. చివరి దాకా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అతను ఆడడం కోసం, అంటే తప్పుడు విధానం ద్వారా జనాన్ని మోసం చేసుకుంటా. చివరికి కూడా అతను ఎవరైతే మోసం చేయాలనుకుంటాడో అది పట్టుబడిపోతాడు. డామేజ్ కథ ఆడడం జరిగింది అని కొత్త ప్రయత్నం చేస్తాడు అతను. గిరీశం, ఆ గిరీశం పాత్ర చాలా కీలకమైనది. కన్యాశుల్కం అనేది గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం నాటకంలో చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అతను. అతను ఏదో లోక ఉద్ధారకుడుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు గిరీశం అనే అతను. ఒక సమాజాన్ని మొత్తం మోసం చేసుకుంటూ పోతా ఉంటాడు. పట్టుబడిన చోట తప్పించుకుని ఓ చోటు పోతాడు, పట్టుబడిన చోటు తప్పించుకుని ఓ చోటు. చివరికి అన్ని అయిపోయి ఇంకెక్కడా లేదు, స్కోప్ లేకపోతే డామేజ్ కథ ఆడడం జరిగింది, కొత్త కథ ఎత్తుకొని పోతాడు. ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తారు, 6వ తరగతి పిల్లగాడు ఓటు వేసాడని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 6వ తరగతి పిల్లగాడు ఓటు వేసాడని పోలింగ్ కేంద్రం దగ్గర పట్టుకున్నారు. ఇందాక వీళ్ళు మాట్లాడారు, పాపం భాను గారిని బ్లేమ్ చేస్తున్నారు. భాను, నమస్తే. నమస్తే గోవింద. కేంద్ర అంటే ఇక్కడ ఇంటెలెక్చువల్ సెషన్, ఇది చాలా మంది చూస్తూ ఉంటారు. అందరూ తిరుపతి వాసులు అందరికీ గోవిందానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ ఏజెన్సీ. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది అనేది తప్పు. అది ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. ఎవరు చెప్తే చేసే, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేసేట్టుకుంటే కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు మారతాయి? ప్రభుత్వాలు ఎందుకు మారతాయి? వాళ్ళకి అనుకూలంగా చేసుకోరా? స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ప్రొవైడెడ్ బై కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగ పరిరక్షణ కోసం కొన్ని స్వతంత్ర సంస్థలని ఏర్పాటు చేయడం జరిగింది. అది దర్యాప్తు సంస్థలు కానీ లేకపోతే ఎన్నికల సంస్థలు కానీ. ఎన్నికల సంస్థలు ఇచ్చినటువంటి తీర్పుని దీన్ని ఒక పార్టీకి ఆపాదించడం మొట్టమొదట అవివేకం. అంటే రాజకీయ పరిజ్ఞానాన్ని మనం అక్కడ ప్రశ్నించుకోవాలి. అయితే ఆ మాటని వాళ్ళ పార్టీ నాయకుడు చెప్పే దమ్ముందా? వీళ్ళు మాట్లాడిన మాటని ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించగలదా? ఎలక్షన్ కమిషన్ అనేది తప్పుడు ఇది నిర్ణయం చెప్పింది, ఇది బీజేపీ నాయకత్వంలో ప్రకటించిందని చెప్పగలదా? ప్రజలకి మనం ఏం సమాధానం చెబుతున్నాము, ఏం సమాచారం ఇస్తున్నాము, ఏం సందేశం ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే మోహన్ గారు, ఇప్పుడు వేణు గారు అన్నట్టు ఇది మేబీ మీరు అన్నట్టుగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినప్పటికీ కూడా సరే, నాట్ మేబీ, ఓకే, ఇది స్పెషల్ ఎంటిటీ ఉంది, ఆ పరిధిలోనే పనిచేస్తుంది, దానికి కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు అన్నీ కూడా ప్రతి ఎన్నికకి కూడా ఆ ఫోర్స్ ఈ ఫోర్స్ రెండూ కలిసి పనిచేయాలి. కానీ కేంద్రం సరిగ్గా ఇన్వాల్వ్ కాకపోవడం, కేంద్ర అసమర్థత వల్లే ఇది జరిగింది అంటారు వేణు గారే కాదు, ఏ వైసీపీ నాయకులైనా అదే అంటారు. వైసీపీ అధిష్టానం అనగలదా మాట? మధ్యలో మనం ఏం కూడా చర్చ జరగాల్సింది. మరి ఎవరేపించారంటారు అసలు? కాదు, మీ అనుమానాలు ఏంటి? మీరేగా పనబాక లక్ష్మి గారి టీం, ఆ రోజు పట్టాభి గారు, అచ్చెన్నాయుడు గారు వీరంతా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఎన్నికల రోజే. అదే చెప్తున్నాను, ఆ రోజు తప్పు జరిగింది, దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసింది. ఈరోజు కడపలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. వివేకానంద రెడ్డి గారి మర్డర్ను ఒక సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఒక కాల పరిమితి లోపల చేయగలిగినటువంటి అవకాశం ఉంటే ఆ కాల పరిమితి లోపల చేస్తాం. దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క లోతు
ఎక్కువగా ఉందనుకుంటే, దాని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది, ఇంకా కొంత పరిశోధన చేయాల్సి ఉందన్నప్పుడు ఒక దర్యాప్తు సంస్థ ఇచ్చే నివేదిక ఎంత లోతైనటువంటి అధ్యయనం చేసిన తర్వాత ఇస్తారన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, ఒక పాయింట్ ను మాత్రం వ్యాలిడ్ పాయింట్ గా మనం అక్కడ తీసుకోవాలి. బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ ఆ రోజు కంటెస్టెంట్ ఎవరు? ఒక సివిల్ సర్వెంట్, మాజీ సివిల్ సర్వెంట్, అవును, ఐఏఎస్ ఆఫీసర్, బీజేపీకి. అవును, బీజేపీ తరపు నుంచి పోటీ చేసిన మహిళ, బీజేపీ జనసేన సంయుక్తంగా పోటీ చేసిన మహిళ, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఒక మహిళ. అవునవును, ఆమె నెత్తి నోరు కొట్టుకొని చెప్పింది. అవును, ఆమెకి రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం యొక్క హోదాల పట్ల, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక మంచి ధీటైన వ్యక్తి కాబట్టి, ఎవరికి ఫిర్యాదు చేస్తే దీనిపైన దర్యాప్తు జరుగుతుంది, ఎవరికి ఫిర్యాదు చేస్తే దీనిపైన లోతైన అధ్యయనం జరుగుతుంది, ఎవరికి ఫిర్యాదు చేస్తే దీనికి న్యాయం జరుగుతుంది. అంటే ప్రతి అన్యాయానికి ఒక న్యాయం ఉంటది కదా, ఆ విధంగా ఆమె ఒక ప్రాపర్ వేలో ఫిర్యాదు చేస్తుంది. ఓకే, మోహన్ గారు ఇక్కడ ఒక్కసారి ఇలా ఒక్క నిమిషం, మీరు అన్నట్టుగా ఫిర్యాదు చేశారు, అది ఇక్కడ దాకా వచ్చింది, మనకు సమయం లేదు, బ్రీఫ్ గా మాట్లాడదాం. బాలాగారితో మాట్లాడే ముందుగా భాను గారికి మేబీ టైం ఇదవుతున్నట్టుంది, భాను గారిని అడుగుతాం. భాను గారు, వేణుగారు అడిగినట్లుగా కేంద్రం ఎందుకు ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ కార్డుకి ఎందుకు లింక్ పెట్టకూడదు అనేది ఒకటి. రెండోది, సరే ఇక్కడ దాకా వచ్చింది, కలెక్టర్ని కూడా సస్పెండ్ చేసింది ఈసీ అంటే, ఇంతకీ ఇక్కడ జరిగిన ఎన్నికలో భాగంగా ఎంపీ అయిన వ్యక్తి ఎన్నిక అనేది చెల్లుతుందా లేదా, మీరేమంటారు? వేణన్న చాలా సీనియర్ నాయకులు, ఆయనకు మనసులో బాధ ఉంది, జరుగుతున్నది అన్యాయం, కానీ పార్టీ కోసం మాట్లాడాలి కాబట్టి ఆయన ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. మనసులేమో ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ చాలా బాధ ఉందని చెప్పి ఆయనకి మనసులో బాధ ఉంది. నాతో కూడా వైసీపీ నాయకులు చాలా మంది మాట్లాడుతుంటారు. ఒకటి, ఎందుకంటే ఈ రోజు అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఈ రోజు ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు రాష్ట్ర ఏదేదో మా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చెప్పినట్టు వింటుందంటారు. మాకు అది అటానమస్ బాడీ. అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐని, ఐటీని అన్ని కాంగ్రెస్ మెయింటైన్ చేసేది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత అది పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. వారు అటానమస్ బాడీ, ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చెప్పండి, ఒకవేళ తప్పు జరగకుండా ఉంటే, మీరు చెప్పినట్టు క్లీన్ చిట్ ఏం తప్పు లేదంటే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తారు? దీనికి సమానం చెప్పండి. అవును, పోలీస్ స్టేషన్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే తప్పు జరిగింది కదా అని. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు అసలైన దోషులు బయటపడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అసలైన దోషులు బయటపడాలి. ప్రజాస్వామ్యంపై గొడ్డల వేటిగా మేము భావిస్తున్నాం దీన్ని. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇది 35,000 దొంగలు ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసింది ఎక్కడ లేదు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంపై గొడ్డలు పెట్టు. బాణన్నతో పాటు ఏకీభవిస్తూ నేను చెప్తున్నది ఏంటంటే, ఇది అధికార వ్యవస్థకి, అధికార యంత్రాంగానికి, బ్యూరోక్రసీకి ఇది ఒక సందేశము. ఎవరి మెప్పు కోసం కానీ, ఎవరి దగ్గర అయినా లాభం కోసం కానీ, అంటే ఒక ఒక ఎమ్మెల్యే గాని, మంత్రి గాని ఏదైతే ఇక్కడ ఒక విషయం, ఎంత సరే ఇందులో ఉన్న బ్యూరోక్రాట్స్ ని లేదంటే అక్కడ ఉన్న అధికారుల్ని వీళ్ళందరినీ చేర్చడం వరకు ఓకే. నేను పదే అడుగుతున్నా భానుగారు, దీని విషయంలో అక్కడ ఎంపీ ఎన్నిక అనేది చెల్లుబాటు అవుతుందా లేదా, దీని మీద నెక్స్ట్ లెవెల్లో కూడా ఏమైనా యాక్షన్? ఖచ్చితంగా న్యాయస్థానానికి పోతే ఎంపీ ఎన్నిక చెల్లుబాటు కాదు. కానీ దురదృష్టం, ఇంకొక నెల లోపల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నెల లోపల ఎన్నికల షెడ్యూల్ కాబట్టి ఇది గుణపాఠం కావాలి. ఏ రాజకీయ పార్టీ కన్నా గుణపాఠం కావాలి. దయచేసి దొంగ ఓట్లు ఇట్లా చేస్తే భవిష్యత్తులో మనం తగులుకుంటాం. తద్వారా చాలా మంది జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది చాలా మంది జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. నాకు చాలా బాధతో చెప్తున్నా, అధికార పార్టీ మాటలు విని ఈ రోజు వీళ్ళందరూ తగులుకుంటున్నారు. బంగారు లాంటి భవిష్యత్తును పోగొట్టుకుంటున్నారు. దయచేసి అధికారుల్ని నేను ఒకటే కోరుకుంటున్నా, అధికార పార్టీ పక్షాన్ని ఉండొద్దండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికార పార్టీ సర్వీస్ గా మారకండి. మీరంటే నాకు చాలా గౌరవం, ఐపీఎస్ అన్నా, ఐఏఎస్ అన్నా, సివిల్ సర్వెంట్స్ అన్నా. కానీ దురదృష్టం ఏం చేస్తాం, కొందరు అధికార పార్టీ వల్ల చిక్కున్న తర్వాత బయట రాలేని పరిస్థితి అయిపోతున్నారు. ఇది వాళ్ళకి ఒక గుణపాఠం కావాలి. దయచేసి వీరు కాదండి, దాదాపు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా తొందరలోనే ఇంకొక వారం 10 రోజుల్లో 18 మంది అధికారులు సస్పెండ్ కాబోతున్నారు. 18 మంది. ఇదే ఈసీ ద్వారానా? సేమ్ ఇదే ఎపిసోడ్ లో
ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు సస్పెండ్ కాబోతున్నారు. ఇంకా లోతుగా కానీ కాదండి, కాదు విచారిస్తే అంటే ఇదే ఎపిసోడ్ అంటే తిరుపతి ఎన్నిక లేదంటే మొన్న మధ్య జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఈ తిరుపతి ఈ ఎఫ్ఐఆర్ ఓన్లీ తిరుపతి బై ఎలక్షన్స్ కి సంబంధించి దొంగ ఓట్లు నమోదు కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించినట్టు అధికారులు దాదాపు ఇప్పటికి 18 మందిని నోటీస్ చేశారని చెప్పి మాకు వెళ్ళడం జరిగింది. ఇంకా లోతుగా వెళ్తే మా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన అధికార పార్టీ నాయకులు కూడా జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది ఇంకా లోతుకి వెళ్తే. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఒకటి, మీరు రాజకీయాల్లో శత్రువులు చూడట్లే ఎవరిని. ఇప్పుడు వైసీపీ అయినా ఏదైనా సరే మేము శత్రువు, కమ్యూనిస్టులు శత్రువు చూడట్లా, ప్రత్యర్థులు చూస్తున్నాం. కానీ ఈ రోజు వైసీపీ పార్టీ మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ శత్రువులకు చూస్తా ఉంది. అది మంచిది కాదు రాజకీయాల్లో. దయచేసి మీ ద్వారా నేను వైసీపీ నాయకుల్ని కోరుకుంటున్నాను. మీ అందరికీ రిక్వెస్ట్, నాకు 7:30కి అయోధ్య రామ జన్మభూమి మీద ఒక కాన్ఫరెన్స్ ఉంది. దాంట్లో కంపల్సరీ నేను పాల్గొనాలి. కాబట్టి మీరందరూ అనుమతిస్తే ఇంకోసారి మళ్ళా కలుస్తాం. జై శ్రీరామ్. షూర్ అండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి భాను గారు. థ్యాంక్ యూ. రైట్, బాలాగారు మీరేం చెప్తారు? ఇప్పటివరకు భానుప్రకాష్ గారు చెప్పినట్టుగా నిజంగా అధికారులకి ఈరోజు వేటు పడింది. మేబీ ఎన్నికలు దగ్గర ఉన్నాయి కాబట్టి ఎంపీ గారికి గండం గట్టెక్కినా, కానీ రేపు ఆయన ఇంకెప్పుడైనా పోటీ చేయాలన్నా ఇవన్నీ సమస్యలే కదా. అసలు ఆ తిరుపతి ఎపిసోడ్ అనేది ఈ రోజుకి కూడా ఎవరు మర్చిపోరు. ఈవెన్ మనం గూగుల్లోనో యూట్యూబ్లోనో కొడితే కూడా డైరెక్ట్గా ఓపెన్గా ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎందుకు ఓటేశారు, ఎవరు తీసుకొచ్చారంటే కూడా అక్కడున్న మహిళలు, బస్సులో ఉన్న మహిళలు చెప్పేశారు. మేడం, ఒకటి లక్ష్మి గారు, మీకు అలానే రాజనీతి ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. మీరు మంచి టాపిక్ తీసుకున్నారు, కానీ మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా దీన్ని ఎవరు స్టాప్ చేయలేరు. ఇట్స్ అ ఫ్యాక్ట్. అంతేనా? డెఫినెట్లీ. అది చాలామంది అనుకోవచ్చు, ఎఫ్ఐఆర్లు కట్టారు, చాలామంది అధికారులు సస్పెండ్ అవుతున్నారు. టెక్నికల్గా నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టి అధికారిని సస్పెండ్ చేసినంత మాత్రాన ఆ అధికారి సస్పెండ్ మాత్రమే అయ్యాడు. అతన్ని కల్పిట్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ రూల్స్ అని కొన్ని ఉంటాయి. అసలు ఎలక్ట్రోల్ని ఎవరు చేసుకుంటారు? చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ హూస్ టు బి ఆఫీసర్, రైట్? ఇతని డైరెక్షన్స్ మీద కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అతను డిఈఓగా ఆపరేట్ చేస్తారు. ఈఆర్ఓ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఒకటి ఉంటాడు. ఆ ఈఆర్ఓకి సంబంధించి మళ్ళీ బిఎల్ఓస్ ఉంటారు. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఓటర్ కార్డు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫలానా వ్యక్తి ఉన్నాడా లేదా అని చెప్పేసి అని ఎంక్వైరీ చేసిన తర్వాత ఆన్లైన్ ఫామ్ అయితే ఆన్లైన్ ఫామ్, మాన్యువల్ అయితే మాన్యువల్ వాళ్ళు ఎంట్రీ చేసుకొని దాన్ని సబ్మిట్ కొట్టాక నెక్స్ట్ హైరార్కీ వెళ్తుంది. ఇది ప్రొసీజర్. స్లిప్ ఉన్న వాళ్ళే జరుగుతుంది. సో ఇప్పుడు ఒక ఓటర్ కార్డ్ ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సో ఎగ్జాంపుల్ మీరు నేను ఓటర్ కార్డ్ అప్లై చేసుకున్నాం. ఓటర్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత ఇది హైరార్కీ లెవెల్లో వెళ్తుంది కదా. హైరార్కీ లెవెల్ వెళ్ళినప్పుడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇప్పుడు ఇక్కడ సస్పెండ్ ఎవరిని చేయాలి? మొత్తం అందరిని చేయాలి. ఒక కలెక్టర్ ఒకటే కాదు, బిఎల్ఓ దగ్గర నుంచి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ. ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ లో ఇతను ఒకటే కాదు, యువర్ సూపర్వైజర్. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న గవర్నమెంట్స్ ఆఫీసర్ల కింద ఉన్న క్యాడర్ది తప్పేం లేదు. నేను అందుకే చెప్తున్నా, ఇక్కడ డిఓది కానీ ఈఆర్ఓలది కానీ బిఎల్ఓది కానీ తప్పేమీ ఉండదు. ఎందుకు అంటే వీళ్ళకు ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది. నా సుపీరియర్ ఆఫీసర్ నేను ఏది చెప్తే అదే ఫాలో అవ్వాలి, సింపుల్. ఇప్పుడు మీరు వెళ్ళి ఎంత వాదించినా వాళ్ళు వినరు. రూల్ ఉంది, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ రూల్స్ ఉన్నాయి, మీరు ఇలా ఫాలో అవ్వాలంటే ఐ డోంట్ కేర్, మై ఆఫీసర్ ఇస్ సెట్ దిస్, మై సూపర్వైజర్ సెట్ దిస్, మీరు ఎలా ఇవ్వాలి అంతే. ఇదంతే. వాళ్ళు మీరు రూల్ బుక్ చూపించినా ఏం చూపించినా వినరు. సో అలాంటప్పుడు వాళ్ళు ఎవరిని ఫాలో అవుతారు? వాళ్ళు హయ్యర్ అఫీషియల్స్ దగ్గరే ఫాలో అవుతారు. ఈ హయ్యర్ అఫీషియల్స్ అందరూ ఎక్కడ ఉంటారు? మీకు మ్యాక్సిమం ప్రిన్సిపల్ సెక్రటరీస్లోనో లేకపోతే సెక్రటరియట్లోనో లేదనుకుంటే స్టేట్ హెడ్ క్వార్టర్స్లోనో ఉంటారు, రైట్? వీళ్ళందరూ డైరెక్షన్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఏమని చెప్పేసి ఒక ఎలక్ట్రల్ ప్రిపరేషన్ చేయాలంటే, రోల్స్ని ప్రిపరేషన్ చేయాలన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంత డ్రాఫ్ట్ రోల్ ఇవ్వాలి, డ్రాఫ్ట్ రోల్ తర్వాత వీళ్ళకి పబ్లిక్ చేసిన తర్వాత అబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవాలి, అబ్జెక్షన్స్ ప్రజలకు తెలుస్తున్నాయా లేదా. అసలు ఇప్పుడు పేపర్ పబ్లికేషన్స్ అనేది పోయింది, నార్మల్ పేపర్ సర్క్యులేషన్స్ అనేది లేదు. లేనప్పుడు అబ్జెక్షన్స్ కూడా వాళ్ళు చేయడానికి ప్రజలకు కూడా తెలీదు. సో ప్రిపరేషన్స్ అని ఎవరు చేస్తారు?
ఈ పొలిటికల్ పార్టీలలో ఎవరైతే పవర్లో ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు అక్కడ ఉండి మొత్తం ప్రిపేర్ చేసేసి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళలో ఒకవేళ నిజంగా జరిగాయి అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అని ఎంక్వైరీ ఎలా చేస్తారు? ఇప్పుడు ఆయన ఎవరో అన్నారు ఆధార్ కార్డు ఎందుకు లింకప్ చేయాలి, ఎస్ మంచిదే. ఆధార్ కార్డు ప్రతిదానికి కావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ లింకప్ చేయాలనుకున్నప్పుడు దానికి ఎందుకు చేయకూడదు, ఆధార్ కార్డు ఎందుకు లింకప్ చేయలేమనే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. అది ఎందుకు చేయలేదనే దానికి కూడా, ఎందుకు ఆధార్ కార్డు లింకప్ చేయలేరు అంటే కాదు, దాని గురించి కూడా కాదు, ఎలక్ట్రోల్ ఏదైతే ఉందో అది మీ రెసిడెన్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. మీరు ఈ ఇయర్ ఇక్కడ ఉన్నారనుకోండి, ఇంకో ఇయర్ షిఫ్ట్ అయిపోతే ఒకవేళ మీరు ఓటుని షిఫ్ట్ చేసుకోవాలనుకోండి మీ ఓటు మారిపోతుంది. అప్పుడు మీ ఓటు ఆధార్ కార్డుకి లింకప్ అయింది అనుకోండి, అది వేరే లొకేషన్ ఉన్నప్పుడు మీకు ఎలక్ట్రోల్ అనేది ఎప్పుడు కూడా మీ కాన్స్టిట్యుయెన్సీ వేర్ యు ఆర్ రిసైడింగ్ అక్కడ మీరు ఒక ఎమ్మెల్యేని ఎంచుకోవాలి. కాబట్టి అది కొంచెం డిఫికల్టీ కాబట్టి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి, యాక్ట్స్ మార్చాలి. అలా కాదులేండి సార్ వినండి, అవన్నీ కాదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటు హక్కు ఎలా వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓటు హక్కు అనేది మీరు ఎక్కడ నివసిస్తున్నారో దాంట్లో నమోదు చేయని ఓటర్ కార్డు లో కూడా ఆధార్ కార్డు నమోదు చేయని ఇబ్బంది ఏముంది? వాళ్ళకి ఎన్ని ఉన్నాయి వచ్చేస్తాయి కదా, ఎక్కడెక్కడ నమోదు, ఊర్లో ఒకటి ఈడొకటి ఒకే డివిజన్ లో 4 చోట్ల పెట్టుకోవడం బూతుల్లో రకరకాలు చూస్తున్నాం, మేము గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం సార్. దీన్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలి? అయిపోయిందా? సో ఆ డిఫికల్టీస్ ఉన్నాయి కాబట్టి ఆధార్ లింకప్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీనే. ఇప్పట్లో అది కుదిరే పని కూడా కాదు మనం. ఇప్పుడు వీళ్ళని శిక్షించాలి అన్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పడం మళ్ళీ కూడా జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా జరుగుతాయి, నో డౌట్. అందులో మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ కానీ కాదు, మీరు అసలు ప్రతి చోట జరిగినాయి ఇలాగే జరుగుతాయి అంటే జరుగుతాయని చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ అంటున్నారా? అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, భారతదేశంలో ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా జరిగినా కూడా ఎవరు బయట పెట్టట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి, గలం ఎత్తుతున్నాయి కాబట్టి, వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి. మిగతా రాష్ట్రాలలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ములాఖీలు జరుగుతాయి. అంటే ఈ పని చేస్తున్నది అధికారంలో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, నో డౌట్. ఇందులో ప్రతి ఒక్కరు కూడా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇప్పుడు మనకు ఒక ఐడెంటికల్గా వచ్చిందంటే ప్రతిపక్షాలు వాళ్ళు మేల్కొని ప్రతి దాన్ని కూడా మానిటర్ చేసుకుంటూ కంప్లైంట్లు చేసుకుంటూ, ఆ రోజు ప్రతిపక్షాల కంటే కూడా ఒక రకంగా మీడియా కెమెరాలు వెళ్ళి నేను అదే చెప్తున్నాను. ఫోర్త్ ఎస్టేట్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి మీకు యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో సమగ్రంగా వాళ్ళ యొక్క పాత్రను పోషిస్తున్నారు. కాబట్టి ఈ రోజు కంప్లైంట్లు చేయడం కావచ్చు, ఇలాంటి ఫేక్ ఎలక్ట్రోల్స్ ని కానీ ఐడెంటిఫై చేయడం కావచ్చు. తిరుపతి బై ఎలక్షన్ లో జరిగింది, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ లక్ష్మి గారు నేనేం చెప్తున్నాను మీకు, లక్ష్మి గారు ఇది ఆగదు. ఐమ్ టెల్లింగ్ యూ, నేను ఒక పొలిటికల్ కన్సల్టెంట్ గా చెప్తున్నాను మీకు, ఇది ఆగదు. ఇది నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. కాబట్టి అంటే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా నేను గెలవటం ఈజీ అనట్లేదు ఇక్కడ. అందుకే ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్ వేరు, కాస్టింగ్ ఆఫ్ ఓట్ ఈస్ డిఫరెంట్. ప్రిపేర్ చేసినంత మాత్రాన మీరు కాస్ట్ చేయించుకోలేకపోతే మీరు గెలవలేరు. మీరు ఎలక్ట్రోల్ ప్రిపేర్ చేయగలుగుతారు, కానీ ఆ ఓటుని మీరు కాస్ట్ చేయించుకోవాలి. అంటే ఓటు వేయించుకోగలిగితేనే. ఓటు వేయించుకోలేదనుకోండి, మీరన్న ఈ లిస్ట్ అందరినీ కూడా నిజంగానే పై ఆఫీసర్ చెప్పు, ఆ పై ఆఫీసర్ చెప్పు, అదంతా మేనేజ్ అయిపోయింది అనుకోండి, కాస్టింగ్ కూడా అయిపోతుంది. అవదు. అదే ఇప్పుడు మొన్న జరిగింది కూడా మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ తిరుపతిలో ఇలా జరిగాయి కాబట్టి దొంగ ఓట్లకి వేయడానికి వస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాలు ముందే మేల్కొని వాళ్ళని స్టాప్ చేసాయి కాబట్టి ఇవన్నీ బయటపడ్డాయి. ఆ స్టాప్ అనేది తెలవకుండా చేయకుండా ఉంటే గుంపులో స్టాప్ అంటే కొంతవరకు చేసి ఉంటారు, కొంతమంది లోపలికి వెళ్ళిన తర్వాత జరిగి ఉంటుంది, అవి జరిగిపోతాయి. దాన్ని స్టాప్ చేయలేరు. నేను అదే అంటున్నా. మీకు ఏమంటున్నాను, గుంపులో వెళ్ళిపోతారు, ఓట్లు వేస్తారు, వచ్చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి? మీరు కంప్లైంట్లు ఇచ్చి అవునా కాదా అని డిసైడ్ అయ్యేంత వరకు టర్న్ అయిపోతుంది, పీరియడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు కంప్లైంట్ చేసుకున్న ఇన్ఫ్రాక్చర్స్ యూజ్లెస్. అక్కడ మళ్ళీ కొత్త ఎలక్ట్రోల్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మరి బీజేపీ ఇప్పుడు కేంద్రం దిగిందిగా, ఇప్పుడు కేంద్రం రంగంలోకి అసలు చేసేదే ఫస్ట్ కేంద్రం, చేసేదే ఈసీ. ఏం చేస్తుంది? ఇవన్నీ చేసేదే ఈసీ. మీరు ఏమనుకుంటున్నారు? ఈసీ అంటే ఇండిపెండెంట్ బాడీ అనుకుంటున్నారా మీరు? ఇట్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ బాడీ. ఇండిపెండెంట్ బాడీ. ఒక కన్సల్టెంట్ గా చెప్తున్నా, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ. అందులో పనిచేసే వాళ్ళు ఎవరు? స్టేట్ కి సంబంధించిన ఐఏఎస్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, కలెక్టర్లు, వీళ్ళే పనిచేస్తారు కదా, బయట వాళ్ళు కాదు కదా. బయట నుంచి వచ్చే వాళ్ళు ఏంటి, ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళ అబ్జర్వర్లు, వాళ్ళు వచ్చి ఏం చేయాలి ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చేసి పోతారు. పనిచేసేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్.
మరి ఈసీ ఏం చేస్తుంది అక్కడ సెంటర్ లో కూడా కాదు కదండి. మళ్ళీ మీరు అలా అంటే ఇప్పుడు భానుప్రకాష్ గారు లేరు కాబట్టి కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేది అందరూ ఎవరు సెంట్రల్ మినిస్ట్రీ భానుప్రకాష్ గారు లేరు కాబట్టి నేను ఆయనతో చెప్పించలేను. అలా అనుకుంటే ఈసీ ఎవరి అండర్లో ఉంటుంది? కేంద్రం అండర్లో ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతి రాష్ట్రాన్ని గెలుచుకోవడం ఈజీ అవుతుందిగా ఒకవేళ అలా అనుకుంటే. రత్నప్రభ గారు నేను అక్కడికే చెప్తున్నాను, మీకు ఎలక్ట్రల్ ప్రిపేర్ చేయడం ఒక పద్ధతి అయితే దాన్ని కాస్ట్ చేసుకోగలిగితేనే మీరు విన్ అవ్వగలుగుతారు. కాస్ట్ చేయించుకోలేకపోతే ఎవరు విన్ అవ్వలేరు. అదే ఇక్కడ మీకు చెప్తున్నాను, మీకు పబ్లిక్ ఒకవేళ కానీ కాస్ట్ చేయించుకోగలిగితే దానికే పోలింగ్ మేనేజ్మెంట్ అంటారు. రైట్ వేణు గారు. లక్ష్మి గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ రోజు ఏదైతే స్వయం ప్రతిపత్తి కలిగింది ఈసీ గాని, సిఐడి గాని, ఈడీ గాని, ఐటీ అంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఏదైనా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు జైల్లో పెట్టడము, ఆ తర్వాత వాళ్ళ పార్టీలో చేస్తే వాళ్ళకి బెయిల్ రావడము, ఆర్థిక నేరాలు చేస్తే వాళ్ళని జైల్లో పెట్టడము, వాళ్ళు ఏదైనా వాళ్ళు న్యాయం చేస్తే వాళ్ళ పార్టీలో చేస్తే వాళ్ళకి మళ్ళీ బయట రావడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అదే విధంగా ఈసీ కూడా కేంద్రం ఆధీనంలోనే, ఒక నిమిషం, కేంద్రంలో సంబంధించి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ నే ఫాలో అవుతారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఫాలో కానప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఫాలో అవుతారు? అక్కడ వాళ్ళ మాట విన్నప్పుడు ఇక్కడ మాట వినగలుగుతారు? అది పాయింటే కదా. అంటే మీరు ఒప్పుకుంటున్నారా స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందని? ఏదైతే ఈసీ అంటే ఆయన ఒప్పుకుంటున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం ఒత్తిడి చేయగలుగుతుంది వాళ్ళ పైన? అది ఒక పాయింట్. ఇంకొకటి ఏమరంటే, ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఆధార్ కార్డు ఎందుకు పెట్టమంటున్నాం అంటే, ఇప్పుడు కొన్ని ఒకే బూత్ లో ఆధార్ కార్డు అనేది మీరు తీసుకొచ్చిన అంశం, కానీ ఇక్కడేం వైసీపీ ఎవరితో ఏమి ఆధార్ కార్డు పెట్టండి అనలేదు. ఇది మేబీ వేణుగారికి వచ్చిన ఆలోచన కావచ్చు. మోహన్ గారు ఇదంతా మీరు ఇప్పటి వరకు చెప్పిన ఒక స్పెషల్ ఇండిటీ ఉన్న బాడీ ఈసీ తప్పని బాలా గారు అంటారు. కాదు, మాకు సంబంధం లేదు, దీన్ని బయటికి తీస్తామని భానుప్రకాష్ గారు అన్నారు బీజేపీ నాయకులు. కాదు మాకు అసలు ఇందులో ఏ పాపం తెలియదు అంటున్నారు. మరి ఆగండి, ఏ పాపం తెలియకుండానే కలెక్టర్ గారు సస్పెండ్ అయ్యారా? ఇంకో 18 మంది లిస్ట్ ఉందని భాను గారు అంటున్నారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మోహన్ గారు మీరు ఇందులో? ఇక్కడ చర్చ ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు. ఇక్కడ చర్చ వీళ్ళు ఏదేదో తీసుకెళ్తున్నారు. భారతదేశం ఎన్నికల నిర్వహణ విధానం మీద చర్చ జరగదు. తిరుపతిలో ఏం జరిగింది, దానికి కారణం ఏమి, జరిగినటువంటి విషయం మీద తప్పుల మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన నియమావళి మనం ఎందుకు రాయాలా? దానికి ఒక నియమావళి ఉంది. భారత ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక నియమావళి ఉంది. భారతదేశంలో ఓటర్ లింక్ చేస్తే బెటరా, లింక్ చేయకపోతే బెటర్ అనే చర్చ కాదు ఇక్కడ. రెండో, భారతదేశంలో చాలా ఉన్నాయి విస్తృతమైనటువంటి అంశాలు. ఇవన్నీ అడగరు లక్ష్మి గారు, వీళ్ళు ప్రతిపక్షాలు అడగరు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డుకి లింక్ చేయమని ప్రతిపక్షాలు అడగరు. అది మేము మాత్రం అధికారం ప్రతిపక్షాలు ఈవీఎంలు కూడా వద్దంటే అవుతుందా? కొన్ని సమస్యలు ఉంటాయి మోహన్ గారు అన్నట్టుగా, అన్ని అవో మీకున్న అనుమానాలు, అపోహలో, లేదంటే పాన్ కార్డు లింక్ అవ్వచ్చు, ఆధార్ కార్డుకి హెల్త్ కార్డు లింక్ అవ్వచ్చు. అది ప్రతిదానికి ఇన్సూరెన్స్ కావాలా, ఇన్సూరెన్స్ కట్టాలని ఆధార్ కార్డు లింక్ చేస్తారు. అన్నిటికీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు కదా బాలా గారు, ఇప్పుడు చెప్పారు కదా. ఒక సెకండ్ ఆగండి మోహన్ గారు, ఒక్క నిమిషం వేణు గారు ఆగండి. మోహన్ గారు మాట్లాడేసిన తర్వాత ఇవ్వండి. ఇది చర్చించాలంటే విస్తృతమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి. భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నది, భారతదేశం ప్రజాస్వామిక దేశం, అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఓటర్ లింకప్ పైన భారతదేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఇప్పటికే దానిపై చర్చ చేస్తున్నాయి. లింక్ చేస్తే ప్రమాదాలు ఏమి, లింక్ చేయకపోతే ప్రమాదం ఏమి. ఇప్పటికే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఆ వ్యక్తికి గోప్యం, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎప్పుడైతే ఇవన్నీ లింక్ అవుతాయో వాటి యొక్క పరిధి, టెక్నాలజీ అనేది వాటన్నిటిని కూడా గోప్యతను చిన్నాభిన్నం చేస్తారు అనే దానిపైన చర్చ జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం అంటే చాలా మంది చాలా వాదనలు, వితండ వాదనలు వస్తాయి. అంటే చూసే దృష్టిని బట్టి, వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని బట్టి, దాని యొక్క డెప్త్ని బట్టి ఉంటది. ఇప్పుడు చాలా మంది అంటారు ఓటర్ అనేది మ్యాండేట్ చేస్తేనే, లేకపోతే వాడికి కట్ చేయాలా అంటారు. అది చాలా విస్తృతమైన అధ్యయనం. దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి మార్పుల గురించి ఎందుకు, ఇప్పుడు తిరుపతిలో ఏం జరిగింది, అది చర్చ. దానిపైన మాట్లాడడం కోసం మనకున్నటువంటి పరిజ్ఞానం కన్నా చాలా పెద్ద పరిజ్ఞానవేత్తలు,
రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు, మనం ఒక పేజీ చదివేసిన కాదు, రాజ్యాంగాన్ని అవపోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నికల సంఘం యొక్క నియమావళిని అవపోసం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దేశంలో కానీ మోహన్ గారు ఇక్కడ మీరు కూడా పూతలపట్టు టీడీపీ అభ్యర్థి రేపు ఎన్నికల్లో ఎంతమంది అవపోసన పట్టినా ఎంతమంది ఇంత పెద్ద మోహన్ గారు బహుశా మీరు నన్ను గుర్తుపట్టలేదు, మీరైతే నాకు గుర్తున్నారు. పుంగనూరులో నేను జనసేన పార్టీకి సంబంధించిన ఒక క్యాండిడేట్కి కన్సల్టెంట్గా చేసినప్పుడు అక్కడ ఏం జరిగాయి ఏంటనేది నాకు తెలుసు. మీరు కూడా అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నారనుకుంటాను నాకు తెలిసి. గుర్తుపట్టారా మీరు? సో ఇప్పుడు మీరు ఒక క్యాండిడేట్ గా మారబోతున్నారు కాబట్టి మీరు ఒక ఎమ్మెల్యే కనపడట్లేదా? ఓకే, మీకు గుర్తుండే ఉంటది పుంగనూరు నియోజకవర్గం సంబంధించినప్పుడు ఆ ఎక్స్ట్రా ఫోర్స్ ని అబ్జర్వర్ తో మాట్లాడి తెప్పించి నేను అక్కడ ఎలక్షన్ జరిపించాను ఒక కన్సల్టెంట్ గా ఉండి. నేను మీరు మాట్లాడుతున్నది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఒక క్యాండిడేట్ కాబట్టి అక్కడ జరగబోయే రేపు నష్టాలు మీరు కూడా గ్రహించాలి. మీకు అవగాహన తెచ్చుకోగలిగితే మీరు మీ యొక్క నియోజకవర్గంలో వీటిని కట్టడానికి ఉపయోగపడుతుంది. నేను అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాను, మీరు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు అనట్లేదు. నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానంటే ఇప్పటికే నన్ను మాట్లాడిస్తే మా లక్ష్మి నన్ను మాట్లాడనిస్తే వ్యవస్థకు సంబంధించిన వాస్తవాలు మాట్లాడతా. ఇప్పుడు నేను క్యాండిడేట్ కావచ్చు, నేను క్యాండిడేట్ అయినంత మాత్రాన చట్టం నాకు అనుగుణంగా పనిచేయమని చెప్పు. చట్ట పరిధికి ఇప్పుడు మీరు చెప్పారు, చాలా విశ్లేషణ చెప్పారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఒక ఫిర్యాదుదారుడు అతనికి సబ్ ఇన్స్పెక్టర్ చెప్తే సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. సిఐ చెప్పొచ్చు, డిఎస్పీ చెప్పొచ్చు, ఎస్పీ చెప్పొచ్చు, డిఐజీ చెప్పొచ్చు, డీజీపీ కూడా చెప్పొచ్చు. బట్ హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ ఫైల్ ఏ కంప్లైంట్ అంటే సబ్ ఇన్స్పెక్టరే. అంటే అతనికి ఉద్యోగం వచ్చేటప్పుడు మీ పై ఆఫీసర్ చెప్పింది చేయమని ఉద్యోగం ఇవ్వరు. నీకు ఈ చట్టానికి లోబడి, ఈ పరిధికి లోబడి, ఈ సెక్షన్లకు అనుగుణంగా ఇవి చేయాలి అని ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు అది ఎలక్షన్ కమిషన్. కానీ మోహన్ గారు ఇక్కడ సరే టీడీపీ మొదటగా కంప్లైంట్ ఇచ్చింది, ఆ తర్వాత బీజేపీ కూడా కంప్లైంట్ ముందుకు తీసుకెళ్ళింది, ఇవాళ కూడా భానుప్రకాష్ గారు ఇచ్చారు. ఏదేమైనా అంటే ఒక యాక్షన్ అనేది ఈసీ నుంచి జరిగింది. మీరు కూడా అభ్యర్థి కాబట్టి మీరు కూడా ఈ చట్టంలో లక్ష్మి గారు వందల కంప్లైంట్లు ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాం. కొన్ని వందల నా నియోజకవర్గంలో కూడా జరిగిందని. అంటే ఈ చట్టంలో మీకు రేపు రాబోయే అభ్యర్థులకి అది వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఎవరైనా దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారు, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ని దుర్వినియోగం చేస్తున్నారు, తప్పుడు ఈమెయిల్స్ ద్వారా లేకపోతే తప్పు టెక్నాలజీని వాడుకొని వారి ఇష్టానుసారంగా ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నా ఓటును చేర్చడము, నా పర్మిషన్ లేకుండా నా ఓటును తీయడము. ఇది తెలంగాణలో ఎవరికో కాదు, తెలంగాణలో నా పేరు మీద నాకు తెలియకుండా నా మొబైల్ నెంబర్ మీద ఓటు ఉంది. నేను షాక్ అయినప్పుడు నాకు ఫోన్ వస్తే నా పేరు మీద ఓటు ఉందని చెప్పేసి. లాస్ట్ తెలంగాణ ఎన్నికల్లో అప్పుడు ఎవరైనా రజత్ కుమార్ గారు, రజత్ 10 లక్షల ఓట్ల, అవును ఆల్మోస్ట్ మొత్తం 10 లక్షల ఓట్లు గల్లంత అయిపోయింది ఓపెన్ గా. ఏం జరిగింది ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ అంటే అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇంకాస్త అంటే మీలాంటి అభ్యర్థులు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, అధికార పార్టీలు కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. కానీ ఇక్కడ వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉందని భాను గారు అంటున్నారు, మీరేమంటారు? ఎవరి దొంగ పని ఎవరు చేశారు? దొంగతనం జరిగింది, నేను చెప్తున్నా, దొంగతనం జరిగింది. నాకు 5 మంది మీద అనుమానం ఉంది. 5 మందిలో ఎవరు చేశారనేది నిర్ణయించడానికి పోలీసు వ్యవస్థ ఉంది. అట్లాగే నేను చెప్పా, నా నియోజకవర్గంలో 0 డోర్ నంబర్ మీద 800 ఓట్లు నమోదు చేశారు. ఎపిక్ కార్డు డూప్లికేషన్ కొన్ని ఉన్నాయి. అట్లాగే ఒకే ఇంటి నంబర్ మీద 10 కన్నా ఎక్కువ ఓట్లు దగ్గర 700 చిల్లర ఉన్నాయి. ఇవన్నీ నేను ఆధారాలతో సహా ఆధారాలతో సహా ఎలక్ట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్ కి, ఈఆర్ఓ కి కంప్లైంట్ చేశారు. ఇక్కడ మీరు ఈఆర్ఓ లాగిన్ లోంచి వాళ్ళు ఎంట్రీ చేశారన్నారు కదా, కంప్లైంట్ చేశారు. దాని యొక్క రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా. ఇట్లా 175 నియోజకవర్గాల్లో ఈ దుస్సాహసము, వాస్తవంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం మీద దుశ్శాసన పర్వం సాగిస్తున్నారు అధికార పార్టీ. ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద గొడ్డల పెట్టు. ప్రజాస్వామ్యం యొక్క పునాది ఓటు. ఆ ఓటును కూడా సక్రమంగా వేసుకోలేకుండా దొంగ ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావాలనుకోవడం అనేది
ఇది ఏ రకమైనటువంటి పోకడా, ఇది ప్రమాదకరమైనది. కాబట్టి ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ వీటి మీద ఎక్కువ దృష్టి సారించాలా. అంటే ఒక వ్యక్తి ఆయాచితంగా అధికారంలోకి వచ్చేసి 5 ఏళ్ల పాటు తన ఇష్టానుసారంగా అనాలోచితంగా అంటే ప్రజా సమస్యలు గాని ప్రజా సంక్షేమం గాని చూడకుండా వ్యవస్థ నిర్వహించే విధానం తెలియకుండా, వ్యవస్థ నిర్వహించాలంటే సమర్థత ఉండాలి. ఏ రకమైనటువంటి సమర్థత ఉండాలా? రాజకీయ పరమైన సమర్థత ఉండాలా, ఆర్థిక పరమైనటువంటి సమర్థత ఉండాలా, సామాజిక పరమైనటువంటి అంశాలపైన సమర్థత ఉండాలా. అన్నిటినీ సమన్వయం చేసుకొని ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎందుకు కోరుకుంటారు? దొడ్డిదారితో అధికారం ప్రజల మీద దుర్మార్గంగా పాలించాలనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా ఇంకా తీసుకునే అధికార వ్యవస్థ దీనిపైన లోతైనగా అధ్యయనం చేసి ఒక స్ట్రీమ్ లైన్ చేయాలని మేము కోరుతున్నాం. అంటే ఇంకా లోతైన అధ్యయనం ఈ ఎన్నికల లోపే జరగాలి. జరిగితేనే మీరందరూ కూడా ఈరోజు రక్షింపబడతారేమో. వేణు గారు, నిజంగా ఈరోజు ప్రతిపక్షాలు నిలబడాలన్నా, లేదంటే ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారు అన్నా ఒక భయం పట్టుకుంది ప్రతిపక్షాలకి. ఏదో జరుగుతుంది అంటే ఇట్లా చేసుకుంటే 175 ఇట్లా చేసుకుంటే 175 175 ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్స్ ఉండేది. మీ అందరికి తెలియని విషయం తెలుసా? 176. ఆంగ్లో ఇండియన్ ని మర్చిపోతున్నారు మీరందరూ. ఎమ్మెల్యేలు 176 ఉన్నారు. అయితే ఆయన కంటెస్ట్ చేయడు. కానీ అందరూ 175కే ఉంటారు కాబట్టి. కానీ ఇక్కడ వేణు గారు నిజంగా ఒక రకంగా అబ్బాస్ పాలుగా లేదంటే ప్రజాస్వామ్యం గురించి నవ్వుకునే లాంటి పరిస్థితులకు కారణమవుతుంది. అది వాలంటీర్ల వ్యవస్థ అని జనసేన అన్నా, కావాలని దొంగ ఓట్లు ఇంప్లీట్ చేస్తున్నారు అని బీజేపీ అండ్ టీడీపీ అంటున్నా, ఓపెన్ గా అంటే ఒక అభ్యర్థి బలాలు తను గెలవడానికి తను ఖర్చు పెట్టుకునేదా, లేదంటే తను ప్రజాబలం కూడగట్టుకునేదా, తను సేవ చేసేదా, ఇదంతా ఒక ఎత్తు అయితే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తన జాతకం తను అసలు చెప్పలేని పరిస్థితి అయిపోయింది బికాస్ ఆఫ్ ఓన్లీ ఈ ఇష్యూస్. లక్ష్మి గారు, ఈ రోజు ఈ ప్రతిపక్షాలన్నీ ఏం చేస్తున్నాయంటే అధికారంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. మేము చెప్పడం మాకు మినిట్స్ టైం ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇస్తాం. ఈ రోజు ఏదైతే ఫేస్ మ్యాచింగ్ కానీ అవి ఏదైతే డబుల్ టైము ట్రిపుల్ టైం ఉంటే అవి మేము ఫార్మ్స్ పెడితే చంద్రబాబు నాయుడు గారిపై దాన్ని తొలగించకూడదని చెప్పేసి ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా రకరకాలుగా వాళ్ళు అడ్డుకుంటున్నారు. మేమేం చేసినా దాన్ని అడ్డుకునేసి వాళ్ళ ఓట్లేమో మేము తొలగించేస్తున్నాము అంటున్నారు, మా ఓట్లేమో మేము డోర్ నెంబర్ 0 డోర్ నెంబర్కి 800 ఓట్లు ఎక్కింది. అంటే 0 ఓట్లకి 800 ఓట్లు 800 ఎక్కిస్తే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతా ఉందా? ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో మాత్రం ఎలక్షన్ కమిషన్ లేదంట. స్టేట్ కమిషన్ పరిధిలో మాత్రం ఎన్నికల కమిషన్ పనిచేస్తాయా? ఏం మాట్లాడతారండి? మీకు ఏ అవకాశం ఉంటే దాన్ని తిప్పి మాట్లాడడం అనేది ఇది సబబు కాదు. మేము చెప్పడం ఏమంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఎవరైనా కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వమే ఈడీలు కానీ సిబిఐలు కానీ ఎవరు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్ని? ఏదైతే కేంద్ర ప్రభుత్వమే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏమి ఉండదు. మేము ఏదైతే ఫేస్ క్యాప్చరింగ్ కానీ ఇట్లా రకరకాలుగా అడ్రస్ క్యాప్చరింగ్ కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని మేము అడుగుతాం, ఏం బా నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయనుకో, కామన్ గా నాకు మా ఊర్లో ఒకటి ఉంది, మా పాత అడ్రస్ ఒకటి ఉంది, మేము ఇప్పుడు ప్రెజెంట్ అడ్రస్ ఒకటి ఉంది అంటే ఒక వ్యక్తి 3 ఓట్లు వేస్తే అది ప్రజాస్వామ్యమా? దాన్ని తొలగించకూడదా? ఈ విధంగా రకరకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసేది, మళ్ళీ మా పైన ఆరోపణలు చేసేది, ఇది ఏం పద్ధతి? మేమేం చెప్తున్నాము, ఆధార్ కార్డు ఇప్పుడు కాదు పట్టుకునే వాళ్ళు అప్పుడు ఎందుకు పట్టుకోలేదు మమ్మల్ని అన్నట్టు అడిగినట్టు ఉంది. వీటిని అరికట్టాలంటే సార్ మోహన్ గారు చాలా ఉపయోగపడుతుంది. మోహన్ గారు వేణు గారు మీరు ఒక నిమిషం ఆగండి. సరే ఒక నిమిషం ఆగండి వేణు గారు. తీవ్రమైన పరిణామాలు ఉంటాయా? సరే వేణు గారు ఒక నిమిషం ఆగండి. మోహన్ గారు ఇది చాలా ఉపయోగపడుతుంది.
వీళ్ళు ప్రతిపక్షాలే కుట్రలు కుతంత్రాలతో ఎన్నికలు పెట్టేది, మా పైన ఆరోపణ చేసేది. ఏమండి ఒకవేళ ఇదే జరిగి కాదండి ఇదే జరిగి ఇచ్చినాము, దాన్ని అడ్డుకుంటున్న ప్రతిపక్షాన్ని ఓటు ఇద్దరు అడుగుతున్నాము. ఇదే జరిగి వైసీపీకి ఏమైనా ప్రాబ్లం అయి ఉంటే పార్లమెంట్ లో ఎక్కడో అక్కడ ఇదే అంశం మాట్లాడి ఉండేవాళ్ళు కదా. ఇప్పటి వరకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన దాంట్లో ఏది కూడా ఇది లేదు కదా. బాలగారు మీరే చెప్పండి. ఎందుకు లేదండి, మా వాళ్ళు అడుగుతానే ఉన్నాం, మేము ప్రతి డిబేట్ లో అడుగుతున్నాము, మా వాళ్ళు అడుగుతానే ప్రతి దానికి లింక్ చేసేటప్పుడు దీనికి ఎందుకు లింక్ చేయలేదు అని అడుగుతున్నాము. డిబేట్ లో కదండి, పార్లమెంట్ డిబేట్ లో అడగండి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రావాలి, వాళ్ళ ప్రయత్నం కుట్రపూరితంగా. ఒక నిమిషం వేణుగారు ఆగండి ఒక సెకండ్. మోహన్ గారు ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది మేడం. దీనికి ఎక్సర్సైజ్ చేయడానికి పెద్ద టైం అక్కర్లేదు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఏరియాలో కూడా బిఎల్ఓస్ ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ ఆన్లైన్ లో దొరుకుతాయి. బిఎల్ఎస్ తీసుకోండి. అట్ ప్రెసెంట్ ఉన్న ఓటర్ లిస్ట్ ని డ్రాఫ్ట్ లిస్ట్ దొరుకుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మోహన్ గారు మీకు చాలా యూజ్, మీ క్యాడర్ ఉంటుంది, ఇంటింటికి పోయి వెరిఫై చేసుకోండి. మీకు ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ రూల్స్ లోనే వెరిఫై చేసే అధికారాలు మనకు కూడా ఉన్నాయి. మీరు చేయొచ్చు, నేను కూడా చేయొచ్చు. వెరిఫై చేసి లేదనుకోండి ఇమీడియట్ గా కంప్లైంట్ చేసి ఇమీడియట్ గా ఇప్పుడు టైం ఉన్నాయి టకటకటా చేసేసుకోవచ్చు. ఎందుకు చేయట్లేదు? ఇది చాలా ఈజీ పని. బిఎల్ఓస్ దో ఎన్ని ఓట్లు వచ్చున్నాయి, ఒక ఓట్లు వచ్చే చిన్న ఎగ్జాంపుల్ అండి, ఎక్సర్సైజ్ పెద్ద కూడా ఎక్సర్సైజ్ లేదు. ఒక బూత్ లో 1 సెకండ్ సార్, ఒక బూత్ లో 1500 నుంచి 2000 ఓట్స్ ఉంటాయి. 1500-2000 ఓట్స్ మీకు వెరిఫై చేయడానికి నాకు తెలిసి 1 డే కంటే ఎక్కువ పట్టవు. ఎందుకంటే ఆ లోకల్లో ఉన్న వ్యక్తికి క్లియర్ గా అర్థమైపోతుంది ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఈ డోర్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, ఆ డోర్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి. టక వెరిఫై చేసి డౌట్స్ ఉన్న ఓట్లని కంప్లైంట్ చేస్తే అయిపోయింది. కానీ వీళ్ళు కూడా ఎందుకు చేసుకోలేకపోతున్నారు? మోహన్ గారు మీకు చాలా యూజ్ ఇది. ఎందుకంటే మీరు ఒక 10 days దీని మీద దృష్టి పెడితే మీకు చాలా యూస్ఫుల్. రేపు మీరు గెలవడానికి కూడా మీరు చెప్పింది నిజమే. బిఎల్ఓని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, బిఎల్ఏని పార్టీ అపాయింట్ చేసుకుంటారు. అంటే బిఎల్ఓ ఎవరి సమక్షంలో చేయాలంటే బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్. మన పార్టీల తరపు నుంచి ఏ పార్టీ నుంచి అయినా సరే అన్ని పార్టీలు బిఎల్ఏని ఒక బూత్ అపాయింట్ చేస్తుంది. బూత్ లెవెల్ ఆఫీసర్ కి ఒకరిని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. వీళ్ళందరూ కలిసి ఇది చేయాలి. అయితే ఏం జరుగుతుందంటే మనకిచ్చినటువంటి గడువుకు సంబంధించి మళ్ళీ ఎక్స్టెన్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు బిఎల్ఓల వ్యవస్థని అధికార యంత్రాంగం ద్వారా అధికార పార్టీ భయపెట్టో బామాలో నేను అదే సార్ చెప్తున్నా సార్. నేను చెప్పేది కూడా మీకు అదే. మీరు ఇప్పుడు ఒక బిఎల్ఓని పట్టుకొని వాళ్ళ పని సార్. ఇప్పుడు బిఎల్ఓ ఏమైపోయారంటే కంప్లీట్ చేస్తాను, వినాలి కొంచెం కంప్లీట్ చేస్తాను. భయపెట్టో బామాలో లేకపోతే ప్రలోభ పెట్టో చేస్తున్నటువంటి పనిని మేము గుర్తించే ఈ కంప్లైంట్లు వచ్చాయి. కంప్లైంట్ ఎట్టొచ్చాయి? మా బిఎల్ఏలు ఏ బూత్ లో కంప్లైంట్స్ వరకు ఓకే. మోహన్ గారు రేపు మీరు తీసుకోవాల్సిన చర్యల గురించి బాలాగారు చెప్తున్నారు. అదే అందుకే చెప్తున్నా, రేపటి గురించి ఈ రోజు కూడా మా తాపత్రం. ఈ రోజు మేము పట్టుకున్న తర్వాతనే కంప్లైంట్లు ఇచ్చాం. రైట్ బట్ ఆ అటెన్షన్ అయితే ఉండాలి అంటున్నారు. మరి చూద్దాం ఎన్నికల లోపుగా మరి ఈసీ ఇంకెవరు అధికారుల్ని దీన్ని టార్గెట్ చేయబోతుంది. ఆ అధికారుల మీద నిజంగానే టార్గెట్ చేసిన తర్వాత ఇప్పుడు భానుప్రకాష్ గారు అన్నట్లుగా ఇంకొక 18 మంది లిస్ట్ అంటున్నారు, ఓన్లీ కేవలం తిరుపతి ఎపిసోడ్లోనే. ఇలా ఇది చూసి మిగతా నెక్స్ట్ అధికారులు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా దాన్ని చూసి గుణపాఠంగా నేర్చుకుంటారా? ఇప్పుడు ప్రతిపక్షాలు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితే ఉందా? ప్రతిపక్షాలు కావచ్చు, మరి అధికార పార్టీ ఏమో ఎంతవరకు మరి కావాలంటే ఓటర్ ఐడి కార్డుకి అనుసంధానం చేసుకోండి ఆధార్ కార్డునని చెప్పేస్తున్నారు వేణుగారు సింపుల్గా. కానీ అది అంత ఈజీ కాదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామండి. ఇంకెవరెవరు అధికారులు ఈ లిస్టులో ఉంటారో కూడా చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మోహన్ గారు అండ్ వేణు గారు, ఇద్దరికి ధన్యవాదాలు.